హాయ్ అండి, వెల్కమ్ టు కోట్వేల్ కాలం. నేను కోట్వేల్ అయ్యప్ప. ఈ రోజు వినాయక చవితి తోటి మన ప్రకృతి విధ్వంసం ఎలా చేస్తున్నాం మొన్నే చూసామండి. కేరళలో వైనాడ్ జిల్లాలో వరదలు, నిన్న కాక మొన్న ఎర్రకాల వరదలు, ఈ రోజు కృష్ణా జిల్లా వరదలు. ఈ ప్రకృతి విపత్తులకి కారణం ఏంటంటే మానవ యొక్క చేసేటువంటి ప్రకృతి విధ్వంసం అండి. అందులో మెయిన్గా వినాయక చవితి. ఈ నదుల్ని మనం ఎలా కాల్చు, ప్రకృతి విధ్వంసం మనం ఎలా చేస్తూ ఉన్నాం. ఈ ప్రకృతి విధ్వంసం వల్ల వినాయక చవితి తోటి మనం చేసేటువంటి ప్రకృతి విధ్వంసం భవిష్యత్తు తరాలు కూడా శాపాలుగా మారిపోయాయండి. చాలా మంది చెప్తూ ఉన్నారు మట్టి విగ్రహాలు పూజించండి, మట్టి విగ్రహాలు. అసలు మట్టి విగ్రహాలు ఎందుకు పూజించాలి? అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్ ఎందుకు వాడితే మనకి కలిగే ప్రమాదం ఏంటి? ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్ వల్ల కలిగేటువంటి అనర్థాల కోసం మనం చూద్దామండి. కొత్త కాలంలో వినాయక చవితి అంటే పాతకాలం, అంటే మనకి పాతకాలం వినాయక చవితిలో ఏం చేసుకోవాలంటే మట్టి ప్రతిమలు, అంటే 9 అంగుళాలు కలిగినటువంటి మన దేవతామూర్తుల యొక్క విగ్రహాలని వేరు, వినాయక విగ్రహం వేరు. వినాయకుడు అనేవి పంచభూతాల్లో ఒకటైనటువంటి పసుపు, కుంకుమ, లేదు అంటే మట్టి, బియ్యం పిండి, వీటితోటి ఈ 5 రకాల ఉపకరణాలతో మాత్రమే మనం వినాయక విగ్రహాలు చేసి నీటిలో నిమజ్జనం అవ్వాలి. వినాయకుడి యొక్క నిమజ్జనం అంటే నీటిలో కరిగిపోయే దాన్ని నిమజ్జనం అంటారండి. మనం ఈ మట్టితో ఎందుకు చేస్తారంటే మన వర్షాకాలం, కామన్ గా మనం వర్షాకాలం చూస్తూ ఉంటాం, నదులన్నీ కూడా ఎర్రగా అయిపోతాయి. మరి ఈ వర్షాకాలంలో చెత్తా చెదారంతో నిండిపోయిన నదులన్నీ కూడా కలుషితమైపోయిన ఈ నదులన్నింటినీ కూడా శుభ్రపరచడానికి మన పెద్దవాళ్ళు వినాయక చవితి అనేది పెట్టారు. ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఇంట్లో కూడా వినాయక చవితి విగ్రహాన్ని సేకరించి, అలాగే ప్రతి ఇంటింటికి కూడా దేవుడు ఊరేగింపుగా తీసుకెళ్లి మట్టి విగ్రహాలని ఒక నదిలో వాటిని కలిపి నిమజ్జనం చేసి వస్తారు. అవన్నీ కరిగిపోతాయి. కరిగిపోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే ఈ వర్షాకాలంలో పూర్తి స్థాయిలో డస్ట్, ఈ మురికితోటి నిండిపోయిన ఈ నదుల్ని శుభ్రం చేసేటువంటి ప్రక్రియ వినాయక చవితి అండి. ఏం చేశారంటే ఈ వినాయక చవితిలో ఈ మట్టిని నీటిలో కలిపితే ఏమవుతుందంటే ఈ నీరు ఇంట్లో ఉన్న మట్టి కిందకి లవణాలన్నీ లాక్కుంటూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, నదులు శుభ్రపడుతూ ఉంటాయండి. అంటే మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం వల్ల నదులు శుభ్రపడతాయి. ఈ నదుల్ని మనం శుభ్రపరిచేటువంటి క్రమంలో ఈ మట్టి కిందకి వెళ్ళి దీని మీద నాచు పడుతుంది. ఈ నాచు వల్ల ఈ నాచుని చేపలు తింటాయి. చేపలు తిని ఏమవుతుంది, చేపల మీద ఆధారపడినటువంటి పక్షులు బతుకుతాయి. పక్షుల మీద పరపరాల సంపర్కం, ఈ పక్షులు చేసేటువంటి ఉపకారం, ఉప్పెడి రేణులను మొక్క నుంచి ఇంకో మొక్క తీసుకెళ్లి ఒక ఎకో డైవర్సిటీ అనేది ఉన్నదండి. జియోగ్రాఫికలీ ఎకో డైవర్సిటీ కోసం మనం వినాయక చవితి పాతకాలంలో చేసేవాళ్ళం. ఈ మట్టి చూడండి, మనం బోర్బావి వేసి ఉన్నాం అనుకోండి, అది భూమిలో వేస్తాం, అది మట్టిలోంచి వచ్చినటువంటి వాటర్ అంటే చాలా ప్యూరిఫైడ్ గా ఉంటాయి. దానికి ఎంత టెంపరేచర్ ఉండాలో అంత టెంపరేచర్ లో ఉంటాయి. మనిషికి హాని కలిగించకుండా మట్టి ఏం చేస్తుందంటే తనలో ఇమిడ్చుకుంటుందండి. అంటే ఏదైనా చెడు పదార్థాలని అన్నిటిని కూడా తనలో ఇమిడ్చుకుంటుంది. అలాగే వర్షాకాలంలో కలుషితమైపోయిన ఈ నదులన్నింటినీ కూడా ఈ మట్టిలో వినాయక విగ్రహాల యొక్క మట్టి కిందకి తీసుకెళ్లి నదులన్నింటినీ కూడా శుభ్రపరచడానికి ఒక ప్రక్రియ. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంతకాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్ వాడుతున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్ ఈ విగ్రహాల వల్ల ఈ అట్ట ముక్కలతో ఇంటికి వాడేటువంటి సీలింగ్ తో తయారు చేసేటువంటి ప్లాస్టర్ పిఓపి అండి. ఈ పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్ వాడటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇవి 11 నుంచి 12 సంవత్సరాల వరకు కూడా నీటిలో కరగకుండా పోతున్నాయి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్ విగ్రహాలకి మెరుగులు దిద్దడానికి ఇందులో కొన్ని కెమికల్స్, కారకాలు కూడా వాడుతూ ఉన్నారు. ఆ కారకాలు ఏంటంటే ఫాస్ఫరస్, మెర్క్యూరీ, లెడ్, క్రోమియం, ఇటువంటి ఆల్ట్రాఫాస్ కలర్స్. ఇవన్నీ కూడా నీటిలో విచ్ఛిన్నం కాక నీటిలో ఉండేటువంటి అనేక జలచరాలు చచ్చిపోతూ ఉన్నాయి. అంటే మన యొక్క మూఢత్వపు భక్తి వల్ల, ఈ పిఓపి విగ్రహాల వల్ల మొత్తం సమస్త నదులన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి. ఈ నదులకి మనం నీటిలో అసలు 11-12 సంవత్సరాల వరకు కూడా ఇది కాగట్లేదు. పైనుంచి ఎగురు వచ్చేటువంటి గోదావరి, కృష్ణ, ఇటువంటి నదులన్నీ కూడా చెట్టు చివరి ప్రాంతాలన్నీ కూడా నీరు గోదావరి నుంచి సముద్రంలోకి ఎలకి అడ్డుపడిపోయి ఏళ్ళ అవి ఉండిపోవడం వల్ల వరదలు సంభవిస్తున్నాయి. అంటే మనం ప్రకృతి విధ్వంసానికి మనం మూల కారణం ఏంటంటే వినాయక విగ్రహాలు. వినాయక విగ్రహాలని మనం పెట్టడం వల్ల దీంట్లో వాడేటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్ ఇవన్నిటి వల్ల మెర్క్యూరీ, లెడ్, క్రోమియం, జింకు, ఇటువంటి అన్ని వాడుతున్నాడు ఉపకరణాలు. వీటి వల్ల ఏమవుతుందంటే నీటిలో ఉండేటువంటి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి తద్వారా నదులన్నీ కలుషితం అయిపోతున్నాయి. ఈ నది వాటర్ని మనకి పొలాలకి పంటలు పండించడానికి వాడుతూ ఉంటే ఈ కెమికల్స్ వాటర్ అంతా కూడా పొలాలకు వెళ్ళి ఎర్త్వార్మ్స్ చచ్చిపోతున్నాయి. ఎర్త్వార్మ్స్ చచ్చిపోవడం వల్ల భూమి విచ్ఛిన్నం కాక భూమిలో పంటలు పండడం అనేది మానేస్తున్నాయి. పంట భూమిని మరుభూములుగా మారుస్తున్నాం. ఒక నదుల్ని కలుషితం చేస్తూ ఉన్నాం.
ఒక ఎన్నో రకాల జీవరాశుల్ని, జల జీవరాశుల్ని మనం చంపేస్తున్నాం. మనం పండుగ పేరుతోటి, మన యొక్క అత్యుత్సాహంతో ఈ విగ్రహాలు పెట్టడం వల్ల మన ప్రకృతి విలయతాండం చేసేటువంటి ప్రక్రియ మనం మొదలు పెట్టాం. అందుకనే మనం చేసేటువంటి దిక్కుమాలినటువంటి ఈ మోడకు భక్తి వల్ల కొన్ని తరాలు నాశనం అయిపోయి భవిష్యత్తు తరాలకు మనుగడ అనేది ఉండకుండా పోతుంది. దయచేసి వినాయక విగ్రహాలు పెట్టడం అనేది ఆపండి. అటువంటి మూఢభక్తిని విశ్వసించకండి. ఫస్ట్ మనం పూజించవలసింది మట్టితో ఉన్నటువంటి వినాయకుడిని పూజించండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ నదుల్లోకి వెళ్ళినటువంటి ఈ వాటర్ ఏదైతే వినాయక విగ్రహాలతో కలుషితమైపోయిన ఈ వాటర్ మళ్ళీ ఆవిరిగా మారి ఇది ఆకాశంలోకి వెళ్ళి మళ్ళీ మేఘాలుగా వర్షించి భూమి మీద పడటం వల్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ రైన్స్ కురుస్తాయండి. దీనివల్ల రోడ్లు పాడైపోతాయి, బిల్డింగ్లు పాడైపోతాయి. అది మనిషి శరీరం మీద పడితే 65% వరకు 65% మంది ఇటువంటి వర్షంలో తడిసిన వ్యక్తులకి క్యాన్సర్లు అనేది వస్తున్నాయి. స్కిన్ క్యాన్సర్ కానీ, అలాగే ఐ క్యాన్సర్స్ కానీ, డిఫరెంట్ క్యాన్సర్స్ అనేవి మనకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే అనేక జలచరాలు ఏంటంటే పశువులకి నీరు తాగేటువంటి పశువులు చచ్చిపోతూ ఉన్నాయి. పశువులకి ఏ వ్యాధులు వస్తున్నాయో తెలియట్లేదు. అటువంటి మనకి కంటికి కనిపించలేనటువంటి వైరస్, బ్యాక్టీరియా మన ఇమ్యూనిటీని దెబ్బతీస్తే అవన్నీ కూడా మానవ శరీరం మీద దాడి చేసేటువంటి ప్రమాదం ఉంది. మనం ప్రకృతికి విరుద్ధంగా ఈ దిక్కుమాలిన అట్ట మొక్కలతోటి, పిఓపి మొక్కలతో తయారు చేసి దాని రంగులు ఎత్తి దాని వినాయకుడిని పూజించేటువంటి మోర్కపు భక్తిని మానేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రభుత్వాలు మీ చేతిలో అధికారం ఉందండి. పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిపించారు మట్టి విగ్రహాలు పెట్టమని చెప్పొద్దు. మట్టి విగ్రహాలు పెట్టకుండా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని చేసి ప్రకృతిని నాశనం చేస్తున్న వాళ్ళని హత్యా నేరాల కింద వాళ్ళ మీద జైలుకి పంపించేటువంటి బలమైన చట్టాలు చేస్తే తప్ప మన నదీ వ్యవస్థని మనం శుభ్రపరచుకోలేం. ఎందుకు అంటే నేను ఒక హిందువుని, నేను ఒక గుడికి వెళ్తాను, కానీ నది అనేది మన సహసిద్ధమైనటువంటి ఒక వనరండి. దాన్ని నాశనం చేసేస్తే భవిష్యత్తులో పంటలు పండట్లేదు, అటు ఎన్నో జలచరాలు చచ్చిపోతున్నాయి. ఒక ప్రకృతి విలయకాండ విధ్వంసంకి మూల కారణం ఈ విగ్రహాలు తెలుసుకోండి. అవన్నీ ఆ అట్టముక్కల్ని పూజించేటువంటి విష సంస్కృతి మనకెలా వచ్చిందండి? మన ప్రకృతి సిద్ధంగా మనం తయారు చేసుకున్నటువంటి మట్టి అనేది పంచభూతాల్లో ఒకటైన మట్టి, ఇటువంటి వాటితో తయారు చేసుకుని నిమజ్జనం అయిపోవాలండి. నీటిలో కరిగిపోయేదే నిమజ్జనం. అంటే మన పాపాలని పటాపంచలు చేసేటువంటి వినాయకుడిని నిమజ్జనం చేస్తే మన పాపాలు పటాపంచలు అవుతాయి. అంటే నిమజ్జనం అంటే నీటిలో కరిగితేనే మన పాపాలు పటాపంచలు అవుతాయి. అందువల్ల మన నీటిలో విగ్రహాలు ఏ విధంగా కలుగుతాయో మన పాపాలు కూడా అదే విధంగా పోతూ ఉంటాయి. మనకి పంతులు ఉన్నారండి, ధర్మశాస్త్రం, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ప్లీజ్ చెప్పండి, మనకి ఎన్ని ప్రకృతి విలయకాండాలు, నేను ఎర్రనది పొంగింది, మన విజయవాడ వెళ్ళిపోయింది, వైనాడు, మన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, ఇన్ని వరదలు చూస్తున్నాం, బీహార్ దామోదర్ నది, ఇటువంటి ఎన్నో చూస్తూ ఉన్నాం. దయచేసి నేను ఒకటే చేతులు జోడించి మొక్కుతూ ఉన్నా, వచ్చే సంవత్సరానికి మన రాష్ట్రంలో ఒక్క విగ్రహానికి కూడా అనుమతి ఇవ్వకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసేటువంటి వ్యక్తుల మీద కూడా కఠిన చట్టాలు తీసుకోండి. మన ప్రకృతి నాశనం అయిపోతుంది. మీరు దయచేసి అర్థం చేసుకోండి. అధికారం ఉన్న వాళ్ళు సింపుల్ గా టీవీ ఛానల్లో ఒక షో లాగా మట్టి విగ్రహాలు పెట్టద్దని చెప్పద్దు. మట్టి విగ్రహాలు పెట్టమని చెప్పండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని వాళ్ళని జైలు పంపించండి. అప్పుడు కానీ మన ప్రకృతి బాగుపడదు. ఎన్ని నాశనం అయిపోతున్నాయి ఒక్కసారి ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి. దయచేసి ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు, కానీ మన ప్రకృతి విరుద్ధంగా మనం చేసేటువంటి ఈ చెడు చేస్తల వల్ల మనం ఎలా నాశనం అయిపోతున్నామని తెలుస్తుంది. మన వినాయక చవితిలో 9 అంగుళాల కంటే కూడా ఎక్కువ వినాయక ప్రతిమలను పెట్టొద్దని చెప్పి మన వినాయక చవితి వ్రతకల్పంలో కూడా ఉంటుంది. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? చెప్పి పంతులు ఎవరు చెప్పట్లేదు. వాళ్ళకి ఏంటంటే ఈ అట్టంపులతో పూజించే సంస్కృతి వద్దు. దయచేసి అటువంటి మాయమని చెప్పి మరి ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి.